పంచాయతీల్లో బీసీ బలగం ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు దాదాపు సగం స్థానాలు కైవసం చేసుకున్నారట. చాలా గొప్ప విషయం ఇది. నాకు కూడా ఒకరిద్దరు ఎమ్మెల్యేలు ఫోన్ చేసి మీరు మాట్లాడుతున్న ఈ బీసీ వాదం బలంగా పనిచేస్తున్నది అని చెప్తున్నారు. మీరు చూడండి, ఇదే పోరాటాన్ని ఇదే మూమెంట్ని సస్టైన్ చేస్తూ దాదాపు ఇంకొక సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఈ మూమెంట్ని కనుక ముందుకు తీసుకెళ్తే 2028 ఆర్ 29లో జరిగే ఎలక్షన్లో చాలా పెద్ద ఎత్తున ప్రభావం ఉంటుంది. ఊహించినటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు తెలంగాణలో జరుగుతున్న మూమెంట్ ఏది అంటే ఇది ఎస్సీ ఎస్టీ బీసీ బహుజన ఉద్యమం. ఆ మూమెంటే పంచాయతీల్లో బీసీ బలగం ఫస్ట్ ఫేజ్ సర్పంచ్ ఎన్నికల్లో సత్తా చాటిన బీసీలు దాదాపు సగం స్థానాలు కైవసం. రిజర్వ్డ్తో పాటు జనరల్ సీట్లలో కూడా గెలుపు. 25 ఇప్పుడు మీరు ఉమ్మడి నల్గొండ జిల్లా కూడా తీసుకుంటే చాలామంది అక్కడ బీసీలు గెలిచారు. దాదాపు సగం స్థానాలు కైవసం. రిజర్వ్డ్తో పాటు జనరల్ సీట్లలో కూడా గెలుపు. 25 జిల్లాల్లో 49.16% సర్పంచ్లు బీసీలే. 8 జిల్లాల్లో అత్యధిక సీట్లలో విజయం. పెద్దపల్లి జిల్లాలో 69%, గద్వాలలో 68% స్థానాలు కైవసం. ఇగో జోగులాంబ గద్వాల జిల్లాలోని గట్టు మండలంలో 14 గ్రామాలు జనరల్కు కేటాయిస్తే ఏకంగా 13 చోట్ల బీసీలు గెలిచిరట. మిగిలిన ఒక స్థానాన్ని ఎస్టీ క్యాండిడేట్ దక్కించుకున్నాడు. అన్ని గ్రామాల్లో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ పోటీకి ముందుకు రాలే. కేవలం మిట్టదొడ్డి గ్రామంలో మాత్రమే ఓసీ మహిళ పోటీ చేయగా ఆమె ఓడిపోయారు. ఇదే జిల్లా కేటిదొడ్డి మండలంలో కూడా ఇదే పరిస్థితి. ఇక్కడ జనరల్ కేటగిరీలో 10 గ్రామాలుంటే 8 చోట్ల బీసీలు, ఒక చోట ఎస్సీ, మరో చోట ఎస్టీ గెలుపొందిండు. పెద్దపల్లి జిల్లాలో ఎన్నికలు జరిగిన 98 గ్రామ పంచాయతీల్లో 68 స్థానాల్లో బీసీలే సర్పంచ్గా గెలుపొందిరట. అలాగే జోగులాంబ గద్వాల జిల్లాలో 106 సర్పంచ్ స్థానాలకు గాను 72 స్థానాలను అంటే 68% స్థానాలను బీసీలే కైవసం చేసుకున్నారు. మొత్తం 31 జిల్లాల్లో పంచాయతీ ఎన్నికలు జరిగితే జనరల్ స్థానాలు పెద్దగా లేని 3 ఏజెన్సీ జిల్లాలు భద్రాద్రి, ములుగు, ఆసిఫాబాద్ సహా వివరాలు అందని నల్గొండ, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను పక్కన పెడితే మిగిలిన 25 జిల్లాల్లో 1229 మంది బీసీ సర్పంచ్లు 49.16% గెలుపొందిరట. ఒక్కసారి గద్వాల్ జిల్లా గురించి మనం మాట్లాడదాం. అక్కడ వీళ్ళు రంజిత్ అని, సో వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఈ బీసీ మూమెంట్ని తీసుకురావడం జరిగింది. ఒక్కసారి తనకు ఫోన్ చేద్దాం. భయ్యా నమస్తే. గుడ్ మార్నింగ్. మీరు లైవ్లో ఉన్నారు. ఇప్పుడు ఈ గద్వాల్లో దాదాపుగా బీసీలు ఎక్కువ గెలిచారు అన్నది ఒక వార్త ఇవాళ. అది ఎట్లా సాధ్యమైంది? ఓసీలు ఎవరు పోటీ చేయలేదా? ఎట్లా? జనరల్ గానే అన్న బీసీ జనరల్ గా ఉన్న చోట మొత్తం కూడా ఇక్కడ సీడ్ మాఫియా ఏకగ్రీవం చేసినటువంటి 15 స్థానాలు ఏవైతే ఉన్నాయో మేము గెలవలేము అన్న చోట అన్ని కూడా వాళ్ళు వేలంపాట నిర్వహించి లక్షలు వెచ్చించి మిగతా వాళ్ళు పోటీ చేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని కూడా బలవంతాన్ని బెదిరించి ఆపించి అట్లా కొన్ని తీసుకున్నారు. మిగతా చోట మేము మా పోరాటాల వల్ల బాగా మీకు తెలుసు కదన్నా, నడిగడ్డ హక్కుల పోరాట సమితి ఖచ్చితంగా ప్రతి ఊర్లో పోటీ చేపిస్తున్నాం. అంటే ఎవరైతే యువత ఇంట్రెస్ట్ ఉన్నారో, ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్నారో, దాని వల్ల మేము ఓడిపోతాం అనే ఉద్దేశంతో ఏం చేసినారంటే చాలా మంది వెనక్కి తగ్గి బీసీలకు పోటీ పెట్టినారు. బీసీలకు పోటీ పెట్టి వీళ్ళతో ఖర్చు పెట్టించి మరి సర్పంచ్ అంటున్నారు కదా, మరి సర్పంచ్ అంటే ఊరికేనే కాదు కదా, లక్షల పైసలు తీసుకురాపో, పొలాలు కుదవబెట్టని చెప్పేసి ఈ రకంగా వాళ్ళని ఆర్థికంగా మళ్ళీ వాళ్ళతో పెట్టించి అది వాళ్ళ చెప్పు చేతులు ఉండేటోళ్ళని ఎక్కువగా తీసుకున్నారు. బీసీలు కూడా గెలిచిన చోట ఎక్కడ కూడా స్వతంత్రంగా ఉన్న బీసీలు కాకుండా వాళ్ళ చేతుల్లో ఉంటూ వాళ్ళ చెప్పిన మాట ఏంటో. ఫర్ ఎగ్జాంపుల్ మేము నీలహల్లి దరూర్ మండలంలో నీలహల్లి ఒక గ్రామంలో పోటీ పెట్టినాం. అక్కడ ఒక రంగారెడ్డి అని ఒక ఆయన ఏం చేసిందంటే, నేను ఊరికి ఆ ఊరు కాదు అది స్థానికంగా ఊరు అక్కడ కాదు పక్క ఊరు ఆయన ఏం చేసిండు, అందరినీ నేను శ్మశాన వాటిక ఇస్తాను. గతంలో కూడా ఆయననే పాలకుడు. ఇన్నేళ్ల నుంచి ఆ ఊరికి శ్మశాన వాటిక గురించి పట్టించుకోలేదు. కానీ అదే ఊరి వ్యక్తి నేను శ్మశాన వాటిక ఇస్తా అంటే దానికి 100 పేర్లు పెట్టి దూరం అవుతుంది, అది బాగాలేదు, నీళ్లు ఉంది, ఇవన్నీ పేర్లు పెట్టి నేనే ఇస్తా అంటే పోరానికి నీకు ఏమైనా పొలం ఉంది అంటే నేను కోలిస్తా అని చెప్పేసి ఆయన నామినేషన్ ఇస్తే అక్కడ ఉన్న యువత ఒకరితో మేము నామినేషన్ చేయించినాం. నామినేషన్ ఇస్తే పోటీ అనివార్యమైంది. అనివార్యం అయితే రాత్రికి రాత్రి మొత్తం మా ఇక్కడ ఈ అబ్బాయి
యూత్ అంతా కలిసి తిరిగినారు. మేము సపోర్ట్ చేసిన అబ్బాయి అందరు కలిసి తిరిగినారు. వాళ్ళు రాత్రి ఒక 20 లక్షలు పంచి మొత్తం పైసలు పంచేసి ఖచ్చితంగా నేను గెలవాలి, ఆ పిల్లోడు ముందర నేను ఈ పిల్లోడు గతంలో దగ్గర డ్రైవర్ గా పనిచేశారు. మళ్ళీ అది ఒక అవమానంగా భావించి ఇట్లాంటి విలేజ్ తీసుకున్నారు. అక్కడ పక్కనే డాగదొడ్డి అని ఒక విలేజ్ ఉన్నది. అక్కడ ఏం చేసిన ధర్మ మండలంలో ఇదే రంగారెడ్డి అల్లుడు రామచంద్రారెడ్డి ఆయన ఏం చేశాడు, మేము బలపరిచిన అభ్యర్థి నామినేషన్ ఇచ్చి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేస్తుంటే మా ఆఫీస్ లో పెడితే తన భార్య అభ్యర్థి, మేము కూడా అది గమనించలేదు, తనే కదా అభ్యర్థి అనుకున్నాం. భార్యకి ఏం చెప్పినారు, గుర్తుల కోసం నువ్వు సంతకం పెట్టాలా, గుర్తులు కావాలని చెప్పేసి విత్డ్రాయల్ రోజు గుర్తుల కోసం అని చెప్పేసి ఆమె తీసుకుపోయి బొట్టే ఒత్తి ఇచ్చినారు, అంటే వేలు ముద్ర ఇచ్చినారు. విత్డ్రా అయింది. అంటే ఇప్పుడు అరాచకం కంటిన్యూగా నడుస్తూనే ఉందా? కొంత చైతన్యం అనేది కనిపించిందా ఈ ఎలక్షన్ లో? కనిపించింది. ఈ ఎలక్షన్స్ లో బాగా చైతన్యం కనిపించింది. బాగా మా వాళ్ళు పోటీ చేసినారు. పోటీ చేయడం మన హక్కు ఖచ్చితంగా. ఇది ఇంకోటి ఏంటంటే ఈ పార్టీల ఎన్నికలు అంటే నేను ఊరు తిరిగి చెప్పడం జరిగింది. అసలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఆర్థిక సంఘం నిధులు పంచాయతీలకు ఇస్తుంది. ఇది ఏ పార్టీతో సంబంధం లేదు, సర్పంచ్ కి సర్వాధికారాలు ఉంటాయని ప్రజలను చైతన్యం చేస్తుంటే ఇంత ముందుకు వచ్చి నామినేషన్ లేదు. జనరల్ గా అయితే గతంలో జనరల్ స్థానాలు అంటేనే వాళ్ళు అయ్యేది. జనరల్ స్థానాలు అంటే వాళ్ళు తప్ప ఎవరు లేదు. ఇప్పుడు ఈ గట్టు మండలంలో కూడా 14 జనరల్ కేటాయిస్తే 13 చోట్ల బీసీలు గెలిచారు అని అంటున్నారు. అవును గెలిచారు. జనరల్ ఉన్న చోట అయితే ఈ ప్రాబల్యం చేత వాళ్ళు వెనక్కి తగ్గినారు. ఇంకా అరే వీళ్ళు ఏకమైతున్నారు అనే చోట. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్. సో ఇది సిచ్యువేషను. ఈ మూమెంట్ ఇంకా బలంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం కొనసాగుతుంది. ఒక 2 సంవత్సరాలు ఇప్పుడున్న పరిస్థితిని ముందుకు తీసుకెళ్లడమే, మిగిలింది అదే. ఇక 100% మార్పు వస్తుంది, దాంట్లో ఏం డౌట్ లేదు. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఇగో ఎవరో అయినా ఊర్లో ఇల్లు లేదు అన్నారట. నీకు ఇల్లు లేదా ఇడా సర్పంచ్గా పోటీ చేస్తున్నావు అనగానే కంటైనర్ ఇల్లు సెటప్ చేసి పడేసిండట. మొత్తం ఉంటుంది కదా, ఐరన్తో వస్తుంది కదా, ఐరన్తో మొత్తం ప్లేస్ ఉన్నట్టున్నది, ప్లేస్లో వేసి పడేసిండు. ఇదే నా ఇల్లు అన్నాడట. కానీ అది మళ్ళీ ఎత్తుకపోవచ్చు కూడా. మరి ఆనే ఉంటాడా, అటే పోతాడా? ఓ సర్పంచ్ అభ్యర్థి వినూత్న ఆలోచన. నిర్మల్ జిల్లా జౌలాకే గ్రామంలో సంఘటన అట. అంటే జనాలు లోకల్గా ఉన్న వ్యక్తికే ఓటేసే అవకాశం ఉంది, వీడు మనూరోడు కాదు హైదరాబాద్లో ఉంటాడు అని అనుకునే ఊర్లు ఉంటాయి చూసారా. సో ఆయన ఒక ఈ ప్లాన్ చేసిండట. ఎంత ఘోరంగా ఉందంటే ఈ సర్పంచ్ పదవి అనేది ఒక సోక్ అయిపోయింది, కొంతమందికి సోక్లాగా కూడా మారిపోయింది. మేము నిన్న ఎక్కడ భూంపల్లి అనే విలేజ్కి వెళ్ళినాం. ఆ భూంపల్లి అనే ఆ విలేజ్లో దుబ్బాక నియోజకవర్గం కిందకి వస్తుంది, దౌలతాబాద్ మండలం భూంపల్లి అన్న గ్రామం. ఆ గ్రామంలో కాంగ్రెస్ ముందు నుంచి ఉన్న వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా ఎవరో ఆయన 24 ఏళ్ళ ఓ పిల్లగాడు హైదరాబాద్లో అసలు ఊరి ముఖం తెలియదు, ఊరి కథే తెలియదు. వాళ్ళ తండ్రి కొంత అడ్వకేట్గా ఆ ఊర్లో కొంతమందికి తెలిసాడ. ఇప్పుడున్న జనరేషన్కి అసలే తెలియదు, అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. కాంగ్రెస్ డబ్బులు బాగున్నాయని చెప్పి టికెట్ ఇచ్చింది, కోట్ల రూపాయలు వేసుకొని దిగిపోయింది. ఆడికి నా గల్లీ తెలియదు, నా ఇల్లు తెలియదు, నా ఏమీ తెలియదు. మనుషుల ముఖాలు చూస్తే ఎవరో ఇల్లు అన్నట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన కోట్లు పెట్టి ఇప్పుడు ఆడ సర్పంచ్ గెలవాలి, సోకు నేను సర్పంచ్ కావాలి మా ఊరికి. తండ్రికి ఏమో నా కొడుకును సర్పంచ్ చేయాలి ఈ ఊరికి. ఇప్పుడు ప్రజలు ఇప్పుడు మళ్ళీ ఆడ గెలిచిరు అనుకోండి, పొరపాటున గెలిస్తే మరి ఆ గ్రామంలో ఇల్లు కట్టుకొని ఆ సర్పంచ్ ఉంటాడు ఆడ 24 ఏళ్ళ పిల్లగాడు. అయిపోయింది ఎలక్షన్ అని చెప్పి అవతల పడతాడు. ఇక తెల్ల పాయింట్ వేసి నేను ఫలానా ఊరు సర్పంచ్ని, పెద్ద పంచాయత్ గ్రామ పంచాయతీ అని చెప్పి ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుంటూ తిరుగుతాడు బయట. ప్రజలు ఆలోచించాలా. ప్రజలు ఇలాంటి వాళ్లకు ఓట్లు వేస్తే మన సావు మనం రాసుకున్నట్టే, మన పిల్లల సావు మనం రాసినట్టే. ఆలోచించి ఓటేయండి. మీ గ్రామంలో ఉన్న వ్యక్తికి, మీ గ్రామంలో అంటే మీరు కనీసం ఏదైనా సమస్య వస్తే వెళ్ళి చెప్పుకుంటే మీ సమస్య వినే వ్యక్తికి, మిమ్మల్ని పేరు పెట్టి పిలిచే వ్యక్తికి, మిమ్మల్ని వరుసలు పెట్టి పిలిచే వ్యక్తికి మీరు ఓటేసే ప్రయత్నం చేయండి. వాళ్ళు ఏదో చేస్తారు అని కాదు. ఇక్కడ సర్పంచ్ అంటే ఎవరు? నాయకుడు. ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు. మన సమస్య ఉంటే చెప్పుకుంటే ఆయన వినాలా, మన సమస్యని పరిష్కరించడానికి అవకాశం ఉండాలా. ఏదైనా గొడవ వస్తే ఆయన దగ్గరికి వెళ్తే ఆ సమస్య పరిష్కారం దిశగా ఆలోచించాలా. అట్లాంటి వ్యక్తిని ఎన్నుకోవాలి. కానీ హైదరాబాద్ నుంచి నోట్ల కట్టలు తెచ్చి ఆడ ఊర్లలో డంప్ చేసి ఇష్టం వచ్చినట్టుగా తాగించి ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు పంచి వాళ్ళని ఎన్నుకుంటే గ్రామం 5 ఏళ్ళు మీరు వాళ్ళ చేతిలో పెడుతున్నారు, నాశనం అయిపోతుంది.
సో అందుకే ఒకటికి 2 సార్లు ఆలోచించండి, ఒకటికి 2 సార్లు ఆలోచించండి.